ఇక్కడ మీరందరూ కూడా సంథింగ్ స్పెషల్ కదా, రియల్లీ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆంధ్రదేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ ఒక 1200-1500 మంది వచ్చి కూర్చున్నారంటే అందులో 12 రోజుల పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇంత మీరు తెలుసుకుంటున్నారంటే మీ జీవితాలే మారిపోతున్నాయి. అవునా? జీవితాలు మారిపోవడం కాదు, జీవితాలనే మార్చేస్తారు కూడాను. అటువంటి సంథింగ్ స్పెషల్ విద్యార్థులతో నేను మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కొన్ని వందల గ్యాదరింగ్స్లో మాట్లాడాను, కానీ సంథింగ్ స్పెషల్గా నాకు కూడా సంథింగ్ స్పెషలే. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకేళ్ళకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి మాటలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. కానీ పావన నవజీవన బృందావన నిర్మాతల మధ్య మాట్లాడాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా యు ఆర్ సంథింగ్ స్పెషల్. నిజంగా ఉండి తీరాల్సిందే. గంప నాగేశ్వరరావు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ 12 రోజులు చేపట్టిన ఈ ఎఫర్ట్ తప్పకుండా మిమ్మల్ని ఒక రత్నాలుగా తయారు చేయాలి, సంథింగ్ ఈ సమాజానికి ఉపయోగపడి చేయాలి. మరి ఇక్కడ కూర్చొని చాలా చూస్తే మీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్టయితే 80% మీ అమ్మలు నాన్నలు పెద్ద చదువుకున్నాడు అయ్యి ఉండరు. పెద్ద ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కాదు, దోచుకున్న మనుషులు కానే కాదు. దాచుకుని మేడలు కట్టి కారుల్లో తిరుగుతూ ఎంతో చేసిన వ్యక్తులు మనకు కాదు. ఒక ఆవేదన, నేను మారాలి, ఈ సమాజాన్ని మార్చాలి, నేను బాగుపడాలి, తక్కినవాడు బాగుపడాలి అనే ఒక తపనతో ఉన్న వ్యక్తులు మీరు. అటువంటి దానికి చాలామంది మీలో ఒక 2-3 జతల కంటే ఎక్కువ బట్టలు ఉండవు. నేను ఖచ్చితంగా చెబుతాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చాను. ఎందుకంటే నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చాను అని కనుక మన అనుభవాలు మనల్ని తీర్చిదిద్దుతాయి. మా నాన్నగారు నాస్తికో నిర్మాతలు, స్వాతంత్ర సమయోధులు, మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితులు, సంఘ సంస్కర్త. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ బాటనీగా ఉండి దేవుడు లేదు, కులం లేదు, మతం లేదు, మానవులంతా సమానందుకు 3 సార్లు ఉద్యోగులు తీశారు ప్రొఫెసర్ని. చివరికి ఉద్యోగాన్ని నేనే రాజీనామా రాజీనామా చేసి బయటకు వచ్చారు. సర్వస్వం త్యాగం చేసి ఈ సమాజమే పోషణ నాన్నగారు తన పిల్లలను వేసుకుని ఒక పల్లెటూరులో ఒక విద్యాలయాన్ని పెట్టి చేశారు. అలాంటి సమయంలో మా నాన్నగారు ఉద్యోగం మానేసినప్పుడు కట్టిక దారిద్ర్యంతో పల్లెటూరు వచ్చిన సమయంలో నేను పుట్టాను. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 1939 జూలై 30th నేను పుట్టాను. నాకు సమరం అని పేరు పెట్టారు. మాకు కులం ఏంటో తెలియదు, నాకు కులం అంటే ఏంటో తెలియదు, మతం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. చాలా మా నాన్నగారి దగ్గర చిల్లు కానీ లేదు. కట్టుబట్టలతో మా అమ్మ నాన్నగారు వచ్చి జనం మధ్య ఉండి సమాజం కోసం కృషి చేశారు. సమాజమే వాళ్ళని పెంచింది, ఆరంగా మమ్మల్ని అందరూ పెంచింది. నేను ప్రెస్లో పనిచేసుకుంటూ ఒక కంపోజింగ్ చేసుకుంటూ మెట్రికులేషన్కి వెళ్ళాను. మెట్రికులేషన్ వెళ్ళి పరీక్ష రాస్తే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే మా మాస్టర్ తీసుకొచ్చి ఆ పేపర్ పడేసి సమరం చూడు రిజల్ట్స్ ఉన్నాయన్నారు. నేను 3rd క్లాస్లో పాస్ అవుతాను అనుకుని చూశాను, నా నెంబర్ లేదు, తప్పాను అనుకున్నాను, ఊరుకున్నాను. కొద్దిసేపు మళ్ళీ మా మాస్టర్ వచ్చి చూసావా అన్నారు. చూడలేదండి, అంతే తప్పాను కదా, నీకేం చేస్తాను, వెళ్ళాను అంతే, నేను చదవలే కదా అన్నాను. నా నెంబర్ 1st క్లాస్లో ఉంది. నాకు యూనివర్సిటీ 6th ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ 6th ర్యాంక్ వచ్చిన నేను లయోలా కాలేజీలో పియూసీకి అప్లై చేశాను. కులం ఆయన కాలం దగ్గర లేదు అని రాశాను, మతం ఆయన కాలం దగ్గర లేదు అని రాశాను. లయోలా కాలేజీ వాళ్ళు నీకు కులం లేకపోతే ఎలా అది ఉండదు, కులం లేకుండా పుడతారా, మతం లేకుండా ఎవరైనా పుడతాడు అసలు, అంచేత నువ్వు కులం మతం రాకపోతే సీట్ ఇవ్వు, నీకు ఎంత యూనివర్సిటీ రాకొచ్చినా నేను ఇచ్చేది లేదు అన్నారు. నీవు ఇవ్వకపోయినా సరే నాలో ఎదిగేటువంటి సాహసం ఉంది, పట్టుదల ఉంది, నేను ఎదిగి చూపిస్తానన్నాను. తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ ఎస్ఆర్ కాలేజీ, ఆ ఎస్ఆర్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో అక్కడ ఇవ్వలేదు వాడు.
ఆ సమయంలో మా నాన్నగారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి లెటర్ రాశారు. సెక్యులర్ స్టేట్లో కులం ఉండడం మొత్తం ఒక వ్యక్తిగత విషయం, ఎవరు అడగడానికి వీలు లేదు. అంచేది యూనివర్సిటీ గ్రాంట్స్ పుచ్చుకుంటూ ఒక కాలేజీ వాళ్ళు కులం మొత్తం రాయిన సీటు ఉన్నందుకు ఈ ఫండ్స్ గ్రాంట్స్ని రద్దు చేయాలని పెడితే వెంటనే వాళ్ళు లయాలకి రాశారు, మీకు వైనాడు రద్దు చేయకూడదు మీరు గ్రాంట్స్ అని. వాళ్ళు మాకేం తెలియదండి, మేము అసలు అడగలేదండి అని తప్పించుకున్నారు. ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నా కులం మతం రాయన క్వశ్చన్స్ వచ్చాయి. మనం నిలబడితే ఒక విషయాన్ని నిలబడితే తప్పకుండా సాధిస్తాం. తర్వాత పాస్ అయ్యాను, పీయూసీ పాస్ అయ్యాను, తర్వాత మెడికల్ సీటు సంపాదించాను, అంత అయింది వేరే విషయం. ఎందరో డాక్టర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషను, అది దాదాపు మోర్ దాన్ 2 lakhs మెంబర్స్ ఉంటారు. మోడర్న్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్, ఎండి, ఎంసీహెచ్ ఉన్నారా, ఇది వీళ్ళందరి యొక్క సంబంధించిన ఎంబీ అసోసియేషను. దానికి నేను జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎలక్ట్ అయ్యాను. నాకు తెలిసినట్టుగా నాకు ముందు నాకు తర్వాత ఎవరు ఎక్కలేదు ఏకగ్రీవంగాను. కనీసం ఎలక్షన్లో నెగ్గాలంటే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాంటిది నేను నామినేషన్ వేస్తే నాతో పాటు ఇంకో 15 మంది నామినేషన్ వేసారు దేశం మొత్తం వేసా. సమరం వేసాడు తిరిగానే తక్కినందుకు నేను అడగలేవారు, నేను విత్తురు అయిపోయారు. ఎందుకని అంత సమరం డబ్బా కొట్టుకోవడం కాదు ఇక్కడ చెప్పేది. మనిషికి పట్టుదల ఉంటే దేనైనా సాధిస్తాం. ఆ పట్టుదల కావాలి. మన రంగంలో మనం తప్పకుండా మన ప్రత్యేకతను చూపించుకోవాలి. మరి మనం చదువుకుంటున్నాం, మన చదువు యొక్క విలువ కేవలం అక్షర జ్ఞానం కాదండి. అక్షర జ్ఞానం ప్రతివాడు నేర్చుకుంటాడు. అక్షర జ్ఞానం పాటు మనకి మానవత్వం కావాలి. మనం మనసున్న మనుషులుగా ఎదగాలి. ఈ రోజున చూస్తున్నాను ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్, నేను ఏం చేస్తాను, నేను ఎంత పైకి వెళ్తాను, ఎంత చదువుతాను, ఎంత సంపాదిస్తాను. అందులో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు బీటెక్ అయిపోగానే నాకు ఎంత 35,000 వస్తున్నా, 50,000 వస్తున్నా, 1,00,000 వస్తున్నా, 1,50,000 వస్తున్నా, ఇదే నా పక్కవాడికి ఎంత వస్తున్నా, ఇదే. తన వరకు ఆలోచిస్తున్నాడు, తన కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు, పక్కవాడి గురించి ఆలోచించడం లేదు. ముందు మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మీ ఊరు గురించి ఆలోచించండి, మీ సమాజం గురించి ఆలోచించండి. అది ఈ రోజున చదువుకున్న వాళ్ళలో ప్రధానంగా వచ్చిన పెద్ద లోపం. దాన్ని నేను చెప్పాల్సుకున్నాను. నేను ఎంబీబీఎస్ చదవగానే ఈసీఎఫ్ ఎంజీ ఉండేది అమెరికా వెళ్ళడానికి. నేను ఈసీఎఫ్ ఎంజీ ఎగ్జామినేషన్కి నేను మన ముగ్గురు చాలా గట్టిగా చదివాం. చివరికి అప్లికేషన్ మనం తెప్పించాం. నేను రాసే తప్పును వేసేవాడిని. నేను అప్లికేషన్ తెప్పించి నేను ఈసీఎఫ్ చెప్పేసి అయితే ఇంత చదువు చెప్పిన నా దేశం నేను వదులుకుని అమెరికా వైపు కూర్చుంటాను కదా అని అప్లికేషన్ నింపకుండా ఊరుకున్నాను. నేను నా చదువుకున్న నా ఊరు వాళ్ళకి నా దేశం చేయాలి. నిజంగా నేను ఇక ఉన్నందుకు నేను చాలా చేశాను, చాలా చదువుకున్న సమయం తోడ్పడుతూ వచ్చాను. అంచేత ప్రతి ఒక్కళ్ళం కూడా నాకు తన అభివృద్ధే కాకుండా పక్కవాడి గురించి, తన జాతి గురించి, తన దేశం గురించే చూసుకోవాల్సిన ఆలోచన అవసరం ఎంతైనా ఉంది.